లీఫీ వెజిటబుల్స్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ముందుగా కొత్తిమీరను ఎండ్స్ని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇలా బాక్స్లో పెట్టుకున్న కొత్తిమీరని మనం 1 వీక్ వరకు యూస్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాటర్తో కడుక్కొని మన కర్రీస్లోనో రసంలోనో వేసుకొని వాడుకోవచ్చు. కొత్తిమీర అనేది ఎంత పొడిగా ఉంటే అన్ని రోజులు నిల్వ ఉంటుంది. లీఫీ వెజిటబుల్స్ని ఎప్పుడు వండుకుంటాను ఆ రోజు మార్నింగ్ కానీ లేకపోతే ముందు రోజు ఈవినింగ్ కానీ తీసుకుంటాను. నేను ఇక్కడ తోటకూరను ముందు రోజు ఈవినింగ్ తీసుకున్నాను. సో నెక్స్ట్ డేకి వండుకోవడం కోసం ఆకుల్ని సెపరేట్ చేసుకొని వాటి కాడలను కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తోటకూరను ఒక కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇలా ముందు రోజే కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి ఈజీగా కుకింగ్ చేసుకోవడానికి అవుతుంది. మన పని కూడా త్వరగా అయిపోతుంది. నెక్స్ట్ నేను మెంతికూరను తీసుకున్నాను. నేను ముందు రోజే సెపరేట్ చేసుకొని ఒక బాక్స్లోకి తీసుకున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఆకుల్ని సెపరేట్ చేసుకున్నాను. సెపరేట్ చేసుకున్న ఆకులను ఒక బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా లీఫీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఆర్గనైజ్ చేసుకున్న విధానం మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. నా ఛానల్ని మరోసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.